వైసీపీని ఎమ్మెల్సీలు ఇరుకాటంలో పెడుతున్నారు. అక్రమ సంబంధాలతో పార్టీకి మచ్చ తెస్తున్నారు. చీప్ ట్రిక్స్ తో పార్టీ పరువును తీస్తున్నారు. మొన్న దువ్వాడ శ్రీనివాస్, నేడు అనంతబాబు ఒకరి తర్వాత ఒకరి బండారం బయటపడుతుండటంతో వైసీపీ పరేషాన్ అవుతోంది. దువ్వాడ మాధురి ఘటన మరవక ముందే తెరపైకి అనంతబాబు వీడియో వచ్చింది. ముద్దుల్లో రెచ్చిపోయిన అనంతబాబు వీడియో వైరల్ గా మారింది. వీడియో కాల్లో ముద్దులు పెడుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దువ్వాడను పార్టీ బాధ్యతల నుంచి తప్పించిన అధిష్టానం మరి అనంతబాబు విషయంలో ఏం చేయబోతుందన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో ఉన్నదే 11 మంది. కనీసం మండలిలోనైనా గట్టిగా కొడదామంటే పార్టీకి ఎమ్మెల్సీలు షాక్ ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, స్పందన, వైసీపీ ఎమ్మెల్సీలు ఇరకాటంలో పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల దువ్వాడ వ్యవహారం ఏదైతే వ్యక్తిగత వ్యవహారమో దివ్యల మాధురితో అలాగే ఆయన కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలు వీరికెక్కినటువంటి అలాగే రచ్చకెక్కినటువంటి పరిస్థితి చూసాము. దీంతోనే జగన్మోహన్ రెడ్డి తల పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత దువ్వాడ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అది మరవక ముందే మరో ఎమ్మెల్సీ కథ బయటకు వచ్చింది. ఆయన అశ్లీలంగా వీడియో మాట్లాడుతూ ఆయన ముద్దులతో రెచ్చిపోతున్నటువంటి వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలోనే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక హత్య కేసు, తన డ్రైవర్ ఎవరైతే తన డ్రైవర్ గా ఉన్నటువంటి అతని కేసులో హత్య కేసులోనే ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అది తాజాగా అతను బెయిల్ మీద కూడా రావడం జరిగింది ఎలక్షన్లకు ముందు. అయితే వరుసగా ఎమ్మెల్సీలు పార్టీకి షాక్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలన్నిటి తెరపైకి వస్తుండడంతో ఇటు పార్టీ పరువు ఎక్కడ తాజాగా జరిగినటువంటి దువ్వాడ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం కావచ్చు, ఈ ఇద్దరి అలాగే వీళ్ళిద్దరి వ్యవహారంతో పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చిందని చెప్పి కూడా ఇప్పటికే వైసీపీ వర్గాలు అటు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ రోజు అనంతబాబు వీడియో కూడా ఇట్లా వైరల్ కావడంపై అసలు పార్టీలో ఏం జరుగుతోంది, ఎమ్మెల్సీలు ఎందుకు ఇలా వ్యక్తిగతంగా ఒకరికొకరి వీడియో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వ్యక్తిగతంగా వ్యవహారాలు ఇవన్నీ బయటికి వస్తున్నాయి అని చెప్పి కూడా అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి ఫుల్ స్టాప్ పడేలా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఒక స్టెప్ తీసుకుంటారా, ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడేలా లేదని చెప్పి కూడా వైసీపీలో ఉన్న నాయకులు కూడా గుసగుసలు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి అటు అసెంబ్లీలో 11 మంది ఉన్నారు, ఇటు భారీ ఎక్కువ మెజారిటీ కలిగినటువంటి ఎమ్మెల్సీ శాసన మండలిలో వైసీపీకి టీడీపీ కన్నా ఎక్కువ బలం ఉంది. ఇక్కడైనా తమ వాణి వినిపించడం, ప్రతిపక్ష పాత్ర పోషించదాం అనుకుంటే ఇట్లా వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీ ప్రతిష్ట పరువు అంతా మంట కలిసిపోతా ఉంది. మరోవైపు అధికార పక్ష వాళ్ళు కావచ్చు, వీళ్ళ విమర్శలు ఎక్కువైపోతున్నాయి. వైసీపీ పార్టీలో అందరూ కూడా ఇటువంటి లైంగిక కాంక్ష కలిగినటువంటి నాయకులే ఎక్కువగా ఉన్నారని చెప్పి మరోవైపు వీరు ప్రచారం తీవ్రతరం చేశారు. టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు. అయితే గతంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వాళ్ళిద్దరి వ్యవహారం కూడా అప్పట్లో పెద్ద దుమారం రేగింది. అయితే ఇట్లా వరుసగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు ఇట్లా బయటికి రావడంపై పార్టీ చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, దీనికి ఎలా చెక్ పెట్టాలనే అంశంపై జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పి కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అయితే ఆశిస్తున్నారు.